గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుత విషయం యూట్యూబ్లో వేలాది మంది క్రియేటర్స్, నిరుద్యోగులు ఉపాధి పొందటానికి యూట్యూబ్ని ఆశ్రయిస్తున్నారు. అయితే లక్షలాది మందికి యూట్యూబ్లో పేమెంట్స్ని ప్రొవైడ్ చేయటం యూట్యూబ్కి భారం అయ్యే విధంగా ఉండటం వల్ల యూట్యూబ్ ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తుంది. అదే న్యూ అప్డేట్స్ ప్రకారం యూట్యూబ్లో కొత్తగా కొనసాగే వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి 2027లో తన అప్డేట్ వివరాలను మార్చింది. దాంట్లో యూట్యూబర్స్ భవిష్యత్తులో కొనసాగాలంటే 1000 మంది సబ్స్క్రైబర్సు, 4000 గంటల వాచ్ అవర్స్గా ఉండేవి, $100 ప్రోగ్రామ్, ఈ 3 ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 2027 ఫిబ్రవరి 1 నుంచి తన కొత్త పాలసీని యూట్యూబ్ కొనసాగిస్తుంది. ఇప్పుడు దాని ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ మామూలేను, 4000 గంటల నుంచి 8000 గంటలకి 365 రోజులు కంప్లీట్ చేయాలని పెట్టారు. దీని ద్వారా యూట్యూబ్ క్రియేటర్స్ని ఫిల్టర్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎలా అంటే 3 monthsలో షార్ట్స్ ద్వారా ముందుకొచ్చే వాళ్ళకి ఇది షాక్గా అనిపిస్తుంది. రియల్ క్రియేటర్స్ని ప్లాట్ఫారంలో నిలబడటానికి ఉపయోగపడుతుంది. ఇక యూట్యూబ్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ 1 సంవత్సరంలో 8000 గంటలు అనేది కష్టసాధ్యంగా ఉంటుంది. మంచి కంటెంట్తో ముందుకు వచ్చే వాళ్ళకి మాత్రమే ఇక యూట్యూబ్ ఆదరణలో ఉంటుందని అనిపిస్తుంది. ఎక్కువ ప్రజాదరణ గల వారు మాత్రమే ఇక ముందు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వీడియోస్ని కంటెంట్ బలమైన కంటెంట్ ఉంటేనే ఇక యూట్యూబ్ మనకి ముందు తీసుకెళ్ళే అవకాశం ఉంది. 1000 మంది సబ్స్క్రైబర్స్ 8000 గంటలు అంటే కష్టసాధ్యమైందేను. అది అయిపోయిన తర్వాత కూడా $100 అనే ప్రోగ్రాం ఉంది. ఈ 1000 సబ్స్క్రైబర్స్ 8000 గంటలు అయిన తర్వాత $100 ప్రోగ్రాం ఉంది. $100 అనేది కూడా చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో యూట్యూబర్స్ ఆలోచించి సమయాన్ని వెచ్చించాలి. అధిక సమయం దాన్ని కేటాయించడం వల్ల మన జీవితంలో కొంత నష్టపోగలుగుతాం సమయాన్ని. అది మంచి కంటెంట్తోనే ముందుకెళ్తూ ఇక కష్టసాధ్యం అనేది యూట్యూబ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడున్న క్రియేటర్స్కి 4000 గంటలు అయిపోయి $100 కంప్లీట్ అవుతున్న వారికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. భవిష్యత్తులో ఫిబ్రవరి 1 నుంచి 2027కి న్యూ యూట్యూబర్స్ క్రియేటర్స్కి ఇది పెద్ద షాక్గా ఉంటుంది. 8000 గంటలు అనేది 4000 గంటలు అవడమే చాలా కష్టంగా ఉండేది, కష్టసాధ్యమయ్యేది. అటువంటిది డబుల్ చేశారు, 8000 గంటల వాచ్ అవర్స్. యూట్యూబ్ ఎక్కువ మంది క్రియేటర్లకి డబ్బుని ఇవ్వలేక వారు డబుల్గా ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతుంది యూట్యూబ్లో. అందువల్ల వాళ్ళు పాలసీస్ని మారుస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కఠినతరంగా మనకు అసాధ్యమైన విధంగా యూట్యూబ్ చేరుకోవటం అసాధ్యమైన విధంగా మార్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీని ద్వారా చిన్న యూట్యూబర్లుగా నిరుద్యోగులుగా ఉండి సంపాదిస్తున్న వారికి కొంత శరాఘాతంగా మారే అవకాశం ఉంది. దాని భవిష్యత్తులో అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్ అనే ప్లాట్ఫారం ఉపయోగకరమైందే, కానీ ఇక లాంగ్ టర్మ్ తీసుకునే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా తీసుకునే విధంగా మారబోతుంది. కావున యూట్యూబ్ కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు మాత్రం ఈ విషయాన్ని తెలుసుకోవాలని మనవి. భయపడాల్సిన పని లేదు.
క్రియేటర్స్లో కంటెంట్ ఉంటే 8 గంటలు పూర్తి చేసుకోవటం కష్టమైన విషయం కాదు. అయినా ప్రయత్నంలో బలం ఉండాలి. మిగతా పనులు చేసుకుంటేనే మనం పూర్తి చేసుకుంటేనే యూట్యూబ్లో ముందుకు సాగటం మంచిది. ఇది భయపడటానికి ఇచ్చిన వీడియో కాదు, ఈ వాస్తవాన్ని తెలుసుకోవటానికి ఫిబ్రవరి 1 నుంచి యూట్యూబ్ అమలు చేయబోయే విధానాన్ని తెలపాలని అనిపించింది. అది నాకు అప్డేట్గా వచ్చింది. అన్నీ $100 4,000 గంటలు పూర్తయి $100 రన్నింగ్లో ఉన్నాను. ఇంకా $16 దూరంలో ఉన్నాను. ప్రస్తుతానికి ఈ 4,000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న వారికి ఎఫెక్ట్ ఎటువంటిది లేదు. ఇక భవిష్యత్తులో యూట్యూబ్లో రన్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది కష్టతరంగా ఉంటుంది. ప్రయత్నం లేకుండా ఏది జరగదు యూట్యూబ్లో. ఎవరి ప్రయత్నం వాళ్ళది. అందరికి ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్. ఇక యూట్యూబ్ నేను చెప్పిన విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి నిమిషం విలువైంది మానవులకి. యూట్యూబ్ అనేది ఎంతో గొప్పగా చెప్పేవాడిని. ప్రపంచ విదేశాలన్నిటికీ యూట్యూబ్ మన మాటను వినిపించవచ్చని. ఇప్పుడు అది కొంత కష్టసాధ్యంగా మార్చే విధంగా యూట్యూబ్ ప్రయత్నం చేసింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా కఠినంగా ఇంకా అవర్స్ పెంచే విధంగా యూట్యూబ్ ముందుకు సాగవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద యూట్యూబ్ క్రియేటర్స్ ఎక్కువగా మారుతున్నారు. వాళ్ళని ఫిల్టరేషన్ చేయడానికి కొత్త మార్గాలు యూట్యూబ్ వెతకొచ్చు. వాటిలోంచి మనం బయటపడి కష్టసాధ్యమైన లక్ష్యాలని ఛేదించడానికి ముందు యూట్యూబర్స్ కొత్త తరహాల్లో ముందుకెళ్తూ ప్రేక్షకులను ఆదరించే విధంగా మన కంటెంట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన బాధ్యత ఏర్పడుతుంది. ఇది మన తెలుగు వారికే ఎక్కువగా సాధ్యమవుతుంది యూట్యూబ్లో సక్సెస్ అవటం. మనం వరల్డ్ వైడ్ కంటిన్యూటీలో ఉంటాం కాబట్టి ఎంత కష్టసాధ్యమైన టార్గెట్నైనా మనం పూర్తి చేసుకోగలుగుతాం అనే ఆశాభావం నాకు పరచూరు సుధాకర్. ఈ యూట్యూబ్ గురించి చెప్పాల్సిన ప్రత్యేక పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే అది ఎంతవరకు సాధ్యమా లేదని తెలుసుకోవటానికి నా వీడియో ఉపయోగపడుతుంది ఆశాభావం. ఇక 8 నిమిషాలు నా వీడియోని ముగిచ్చేస్తాను. అందరికి ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్, బొర్రిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఎవరికైనా అడ్రస్ అవసరం, అడ్రస్ కోసమే నా పేరు చెప్పడం అయింది యూట్యూబర్గా. ధన్యవాదాలతో అందరికీ ధన్యవాదాలతో.